ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా 2వ దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సహోదరులారా, వారి దేశము గురించి ఇశ్రాయేలు జాతి అంతటికీ దేవుడిచ్చిన వాగ్దానము ఇది. అయితే ఎవరికైనా ఎక్కడైనా వ్యక్తులుగా మనకు లేక విశ్వాసులముగా మన సమూహాలకు ఆధ్యాత్మిక నియమాలు ఇక్కడ ఉన్నాయి. ప్రార్థనలకు జవాబు, పాపాలకు క్షమాపణ, ఆత్మ సంబంధమైన జీవానికి నూతన తేజము రావాలంటే 3 విషయాలు అవసరము. ఆ 3 విషయాలు ఏమిటంటే మనల్ని మనము తగ్గించుకొని వినయము చూపడము, దేవుని ముఖాన్ని వెదకటము, నిజమైన పశ్చాత్తాపము. సహోదరులారా, దేశమంతటికి ఆరోగ్యము చేకూరాలంటే జాతి మొత్తం తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి వెదకడము అవసరము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము మనము పరిశీలించినట్లయితే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.